డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండలాలు ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల వెబ్సైట్లో విలీన మండలాల పాఠశాలలు విద్యార్థుల పేర్లు కనిపించడం లేదని జిల్లా ఉచిత విద్యార్థుల తల్లిదండ్రుల సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఈ మేరకు సంఘం తరపున సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం కలిపారని ఆ నియోజకవర్గంలోని కపిలేశ్వరపురం, మండపేట టౌన్, రూరల్, రాయవరం విలీనమయ్యాయని తెలిపారు. ఆన్లైన్ లో మా సీట్లు కావాలి, ఆన్లైన్ లో మా సీట్లు కావాలి, ఆఫ్లైన్ లో మా సీట్లు కావాలి. తల్లిదండ్రుల ఐక్యత, తల్లిదండ్రుల ఐక్యత. మా సీట్లు మాకు ఇప్పించాలి, మా సీట్లు మాకు మా సీట్లు మాకు మా సీట్లు తల్లిదండ్రుల ఐక్యత. మా సీట్లు మాకు, మా సీట్లు మాకు, మా సీట్లు మాకు. ఆటేటాలు జరగాలి, 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 న్యాయం జరగాలి. అంతే చాలు. అంతే ఏరి ఎక్కడున్నారండి? ఇంకానే ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్కి రావడానికి కారణం ఏంటంటే ఎంతో హైకోర్టు, సుప్రీంకోర్టులు, అలాగే ఆర్టీ 12 యొక్క చట్టం 2009లో ఈ యొక్క చట్టాన్ని రూపొందించారు. ఆ బడుగు బలహీన బిలో పావర్టీ ఉన్నవారు ఈ పిల్లలకి 5 నిండిన వారికి ఈ సీట్లు అప్లై చేసుకుంటే ప్రైవేట్ యాజమాన్యాలు 25% సీట్లు ఇవ్వాలి. అయితే మెండపేట నియోజకవర్గంలో కపిలేశ్వరం మండలం, రాయవరం మండలం, మెండపేట రూరల్, అర్బన్ కూడా ఈ 4 మండలాలు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో కలపడం వలన రిజిస్ట్రేషన్లు అయితే ఆర్టీ12 అవుతున్నాయి. కానీ స్కూళ్ళు పెట్టుకునే సందర్భంలో ఏ స్కూల్ కూడా కనబడతలేదు. దయచేసి ఈ సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి అమ్మగారు పై అధికారులకు వెంటనే మాట్లాడటం జరిగింది. ఆన్లైన్ చూపించకపోతే మేము డిమాండ్ ఏంటంటే ఆఫ్లైన్ అయినా పిల్లలకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారందరికీ ఆఫ్లైన్ లో సీట్లు ఇప్పించాలి. ఈ నెల 10వ తారీఖున గడువుతో ముగిస్తుంది కాబట్టి ఆ 4 మండలంలో చాలా మంది బడుగు బలహీన వర్గాల్లో అప్లై చేసుకున్న చాలా మందికి సీట్లు రాకపోతే మేము చాలా ఇబ్బంది పడతామని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఇది రాష్ట్ర లెవెల్లో ఉన్న సమస్య కాబట్టి మీడియా ద్వారా మేము అడుగుతున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క రాజన్నగరం నియోజకవర్గం, మన మెండపేట నియోజకవర్గంలో ఉన్న సీట్లు ప్రతి ఒక్కరికి ఇప్పించాలని సభాముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. గౌరవ మీడియా మిత్రులకు మొదటగా మా యొక్క ఫెస్పా అసోసియేషన్ తరపున మేము శుభవందనాలు తెలియపరుస్తున్నాము. అయితే మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి రావడానికి ముఖ్య కారణము ఏంటంటే మా యొక్క మెండపేటలో ఉన్న 12C సంబంధిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉచిత సీట్లు పొందుకోవాల్సిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అన్యాయం జరుగుతుంది. ఏంటి అన్యాయం అని అంటే మెండపేట నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న పిల్లలు ఏ స్కూల్ కూడా చూపించకపోవడం జరుగుతుంది. ఎందుకనంటే గత కొన్ని రోజుల ముందు కోనసీమ జిల్లాలో ఉన్నప్పటికీ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి మార్చడం వలన మాకు ఏ స్కూల్ కూడా చూపించకపోవడం జరుగుతుంది. అయితే కలెక్టర్ అమ్మ గారి దగ్గరికి వచ్చాము, వెంటనే స్పందించారు. వెంటనే స్పందించి ఆ యొక్క అధికారులతో మాట్లాడడం జరిగింది. మాకు ఆన్లైన్ కాకపోయినా 10వ తారీఖు లోపు మాకు ఆఫ్లైన్ అయినా సరే మాకు సీట్లు ఇప్పించాలని మేము మీ యొక్క మీడియా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాం. A1C ప్రకారం అండి మేము ఫ్రీ సీట్ల కోసం గవర్నమెంట్ ఉచిత విద్య పెట్టిన సంఘం తరపున మేము మాట్లాడుతున్నాం అండి. తల్లిదండ్రులు కానీ ఏంటంటే రిజిస్ట్రేషన్ అవుతుంది కానండి సీట్లు స్కూల్ సెలెక్టింగ్ చూపించట్లేదండి. ఇది మెండపేట మండలం అటు కోనసీమ జిల్లాకు కాకుండా ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఏది కూడా చూపించట్లేదండి. దీని MUO గారికి వెళ్ళినా కూడా ఏది చూపించలేదండి. దాని ద్వారా మేము ఈ సమస్య కోసం మేము పోరాడడం జరుగుతుందండి. కలెక్టర్ గారి దగ్గరికి ఈ రోజు మేము అర్జీ పెట్టామండి. కలెక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క సమస్య కోసం చెప్పినప్పుడు మేడం గారు వెంటనే స్పందించి పై అధికారులకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందండి. ఆ తర్వాత పై అధికారులు 2 రోజులు అడిగారండి. దానికోసం ఇప్పుడు ఈ మార్చి